హలో మై డియర్ ఫ్రెండ్స్, వడ్డీ లెక్కలు ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ ఓకేనా. సో వడ్డీ లెక్కలు అనేవి మనం చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ చాప్టర్ అనేది చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ బేసిక్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. సో బేసిక్ క్లాస్ చెప్పడం జరిగింది, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 3 ఓకే. సో థర్డ్ వీడియో ఇది. ఆ 2 వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, మీకు ఈజీగా కాన్సెప్ట్ అర్థమవుద్ది ఓకేనా. సో ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 1020 రూపాయలు 8% రేటుతో అప్పు తీసుకున్నారు. 3 సంవత్సరాలు 4 నెలలకు అప్పు తీర్చవలెనన్న ఎంత మొత్తము చెల్లించవలెను? క్వశ్చన్ లాస్ట్లో ఎంత మొత్తం చెల్లించవలను అని చెప్పేసి క్వశ్చన్లో అడగడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్ ఏమో అసలేమో 1020 రూపాయలు ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, అలాగే 3 సంవత్సరాలు 4 నెలలు అనేది టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం మొత్తం అంటే అమౌంట్ మొత్తం అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఓకేనా. అసలు ప్లస్ వడ్డీ, మొత్తం ఎప్పుడు కూడా అసలు ప్లస్ వడ్డీ. మనం ఎక్కడి నుంచైనా కొంత డబ్బు తెచ్చుకున్నాం, 1,00,000 రూపాయలు తెచ్చుకున్నాం. ఆ 1,00,000 రూపాయలు అనేది అసలు వద్ది ఓకేనా. ఒక 3 నెలలు 4 నెలల సంవత్సరము 5 సంవత్సరాలు పెట్టుకున్నాం, అప్పుడు దానికి వచ్చే వడ్డీ అనేది ఇంట్రెస్ట్ అవుద్ది. ఈ అసలుకి మనం ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కలిపేసి తిరిగి ఎవరి దగ్గర తెచ్చామో వాళ్ళకి ఇస్తామో దాన్ని మనం మొత్తం అంటాం, అర్థమైందా ఓకే. సో దాన్ని మనం మొత్తం అంటాం ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్లో కూడా ఇదే అడుగుతుంటాం, మొత్తం ఎంత ఓకే. సో చూడండి, ఇంకొకసారి చదువుతా క్వశ్చన్. ఒక వ్యక్తి 1020 రూపాయలు 8% రేటుతో అప్పు తీసుకున్నారు. 3 సంవత్సరాల 4 నెలలకు అప్పు తీర్చవలెనన్న ఎంత మొత్తం చెల్లించవలెను అంటాడు ఓకేనా. సో ఇది ఇప్పుడు చూడండి, మనకి ప్రిన్సిపల్ తెలుసు, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, 3 సంవత్సరాలు 4 నెలలు అని చెప్పేసి టైం ఇచ్చారు, 1020 అనేది ఈ ప్రిన్సిపల్ ఇచ్చేసారు. కానీ ఇంట్రెస్ట్ ఎక్కడా లేదు. మనం ఫార్ములా ఇంట్రెస్ట్ అనేది పెడుతుంటాం కాబట్టి ఇంట్రెస్ట్ మనం కొనుక్కోవాలి ఓకేనా. ఇక్కడ చూడండి, అసలు మనకు వచ్చింది తెలుసు ఎంత అనేది, కానీ ఇంట్రెస్ట్ వడ్డీ ఎంతో తెలియదు. ఈ వడ్డీని ఫస్ట్ మనం కొనుక్కోవాలి ఓకేనా. సో ఇంట్రెస్ట్కి మరి ఫార్ములా ఏంటి, PTR/100. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఈజీగా ఎలా వేసుకోవాలో నీట్గా చెప్పాను, అందుకే బేసిక్ క్లాస్ ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి ఓకే. చూడండి, ఇప్పుడు PTR/100. P అంటే ఏంటి, మనకి అసలు 1020 ఇచ్చారు, ఇంటూ T అంటే టైం పీరియడ్. ఈ టైం అనేది మనకి చూడండి ఇక్కడ 3 సంవత్సరాల 4 నెలలు అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా. 3 సంవత్సరాలు 4 నెలలు ఇవ్వడం జరిగింది. సో 3 సంవత్సరాలు 4 నెలలు ఇచ్చారు కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 1 సంవత్సరానికి 12 నెలలు. అంటే ఇప్పుడు 3 సంవత్సరాలకి ఎన్ని నెలలు అవుతాయి, 12 మూడు 36 36 నెలలు అవుతాయి, ప్లస్ ఈ 4 నెలలు. మొత్తం ఎన్ని నెలలకు తీసుకున్నట్టు, 40 నెలలకు తీసుకున్నట్టు ఓకేనా. సో ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 8% ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సంవత్సరానికి కడతారు ఓకేనా. సో సంవత్సరానికి కడతారు కాబట్టి మనం దీన్ని కూడా సంవత్సరాల్లోకి మార్చేసుకోవాలి. అలా మార్చాలంటే /12 అనేది చెయ్యాలి ఓకేనా. సో ఇలా చేసుకోవాలి. ఇది కట్ అయితే కట్ చేసుకోవచ్చు, మీరు సింపుల్గా ఎలా చేయాలో కూడా నెక్స్ట్ చెప్తాను. కట్ చేస్తే ఈజీగా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ వేసుకోవచ్చు, మన ఇష్టమే. ఇక్కడ చూడండి, ఈ 40 పైన వేస్తున్నా, ఇది క్లియర్గా గమనించాలి. 40 పైన వేసాను ఓకేనా. సో 40 నెలలు అనేది పైన వేసాను. ఇప్పుడు చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు మనకి, 8% ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఈ 100 ఇక్కడ వేసుకుంటాం. 100 వేసుకున్న తర్వాత ఈ 12 ఉంది చూడండి కింద, ఈ 12 దీని పక్కన వేసుకుంటాం, 40 కింద, లేదంటే ఎలాగైనా సరే పక్కన ఇలా వేసుకుంటాం ఓకే. సో ఇది ఇంట్రెస్ట్ కొనుక్కోవడానికి ఈ ప్రాబ్లం మొత్తం మనం చేస్తున్నాం. ఈ ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇంట్రెస్ట్ని తీసుకొచ్చి ఈ అసలుకి కలిపేస్తామంటే అసలు ఎంత 1020 రూపాయలు ఇచ్చారు మనకి ప్రాబ్లంలో. ఈ అసలుకి కలిపేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, మొత్తం అడిగాడు కాబట్టి ఓకేనా. సో ఇదే ఈ కాన్సెప్ట్ మీకు అర్థం చేసుకోవాలి ఓకే. సో ఇక్కడ చూడండి, సింపుల్గా కట్ చేసేద్దాం. 0కి 0, ఈ 0కి ఈ 0 ఓకేనా. సో ఇక్కడ చూడండి, 8 12 ఉంది, 4 2 8, 4 3 12, తర్వాత 3తో ఇది కట్ అవుద్దా. సో 3 3 9, ఇంకొకటి ఉంటుంది 12, 3 4 12 ఓకే. సో మొత్తం కట్ అయిపోయింది. ఇక్కడ ఏమేమి మిగిలాయి మనకి, 34 × 4 × 2, 2 4 8, 34 × 8 ఎంత వస్తుందో చూడండి, 8 4 8 32, 2 3 3 8 24, 24 అంటే 25 26 27, 272 వచ్చింది ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకి Pకి ఈ 272 ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ P అంటే ఏంటి మనకి, ఇది 10 20 అంటే 1020 రూపాయలు ఓకే. సో ఇక్కడ చూడండి, A = మనకి P ఎంత, 1020 ప్లస్ 272 కలిపేస్తే మనకి ఎంత అయితే వస్తుందో అదే ఆన్సర్ అవుద్ది ఓకేనా. 20 272, 2 ఇది 9 అవుద్ది, ఇది 2 అవుద్ది, ఇది 1 ఓకేనా. సో 1292 రూపాయలు అనేది
ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. ఓకేనా, మీకు అర్థం అవ్వడం కోసం నేను ఎంతగానం చేశాను. మీరు ఇదిగోండి ఇక్కడే మొత్తం చేసేయాలి. ఓకే, ఇక్కడ మొత్తం చేసేయాలి, ఇక్కడ వేసేయాలి. ఆ వాల్యూ ఎంత వచ్చిందో ఇంట్రెస్ట్ దాన్ని ఇక్కడ వేసి కలిపేసి వేసేయాలి. ఓకే, సో ఇలా చేయాలి. ఇది చూడండి, 1292 రూపాయలు. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి. ఇలా చేయాలి. ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ ఈ 3 సంవత్సరాలు 4 నెలల దగ్గర. ఇది కొంచెం చూసుకోవాలి. ఓకేనా, సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 2000 రూపాయలు 12% రేటుతో 72 రోజులకు అయ్యే సాధారణ వడ్డీ ఎంత అన్నారు. ఓకేనా, 72 రోజులని ఇచ్చారు. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఏం అడిగాడో ఫస్ట్ తెలుసుకోవాలి. సాధారణ వడ్డీ ఎంత అంటుండు. సాధారణ వడ్డీ అన్నా, బారు వడ్డీ అన్నా, సింపుల్ ఇంట్రెస్ట్ అన్నా, సరళ వడ్డీ అన్నా ఒక్కటే. ఓకే, సో సాధారణ వడ్డీ మనకు అడిగారు. సో ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి? ఇంట్రెస్ట్కి ఫార్ములా PTR/100. ఇలా వేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, 2000 రూపాయలు ఇచ్చారు ఈ ప్రిన్సిపల్ ఏమో, అలాగే 12% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా, 72 రోజులు అనేది మనకి ఏంటి? 72 రోజులు అంటే మనకి టైం పీరియడ్. ఓకేనా, సో 72 రోజులు ఇచ్చారు కాబట్టి దీన్ని ఎలా రాసుకోవాలి మనం? డైరెక్ట్గా 72 వేస్తామా? ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సంవత్సరానికి ఇస్తారు. ఇక్కడ టైం ఏమో రోజుల్లో ఇచ్చారు. ఓకేనా, సో అప్పుడు ఆ రోజుల్ని మనం సంవత్సరాలకు మార్చుకోవాలంటే ఏం చేయాలి? 72 రోజులు అనేవి మనకి 360 రోజులకి ఇలా వేసుకుంటాం బై. ఓకేనా, ఇలా వేసుకుంటే ఇది సంవత్సరానికి ఈక్వల్ అవుద్ది. ఒక సంవత్సరానికి ఈక్వల్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక 6 నెలలు ఇచ్చారు అనుకోండి, అప్పుడు 12 వేసుకుంటాం కింద. ఇది నెలలు. ఓకేనా, సో అప్పుడు ఇది ఒక ఇయర్కి ఈక్వల్ అవుద్ది. ఇలా వేసుకుంటే ఇది ఒక ఇయర్కి ఈక్వల్ అవుద్ది. ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకుంటేనే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయడానికి అవుద్ది. డైరెక్ట్గా 72 వేసి ఇంటూ 6 ఉంది కదా అని చెప్పేసి మొత్తం అలా వేస్తే మిస్టేక్ అవుద్ది. చూడండి, ఇప్పుడు ఇది కట్ చేయడానికి అవుద్దా లేదో చూద్దాం. సో 9 8 72, 9 4 36, 40, 8 1 8 5. ఓకేనా, సో 1/5 అనేది వచ్చిందా లేదా? మీ ఇష్టం. ఇలా వేసుకున్నా డైరెక్ట్గా పర్లేదు, 1/5 వేసుకున్నా ఏం పర్లేదు. ఎలా అయితే సింపుల్గా కట్ చేస్తామని. ఓకేనా, ఇప్పుడు చూడండి, దీనికి ఇక్కడ వేద్దాం. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే మనకి ఎంత ఇచ్చారు? పి 2000 ఇంటూ టీ టైం పీరియడ్ ఇది వేసుకుంటాం. 1 వేసుకుందాం, తర్వాత 5 వేద్దాంలేండి. ఓకే, 1. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 12. ఓకే, సో బై ఇక్కడ చూడండి 100 వేసాను ఇంటూ ఈ 5. ఓకేనా, ఇలా వేసుకుంటారు. ఇలా ఈ 1/5 ఎందుకు వచ్చింది అనేది కన్ఫ్యూజ్ ఎక్కువగా అవ్వకూడదు. ఇది కట్ చేస్తేనే వచ్చింది. ఓకే, సో లేదు మాకు ఇది అంత అవసరం లేదంటే 72/360 కూడా వేసుకోవచ్చు. కట్ చేసేటప్పుడు హెవీగా అయిపోద్దని ఇలా సింపుల్గా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 2 సున్నాలకి 2 సున్నాలు కట్ చేద్దాం. 5 1, నెక్స్ట్ ఇది చూడండి, 5 5 4 20. ఓకేనా, సో 4 ఇంటూ 1 ఇంటూ 12 ఇలా వచ్చింది. సో 12 4 48. ఓకేనా, సో 48 అనేది మనకి ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. ఏంటి 48? ఇంట్రెస్ట్. ఓకేనా, సో 2000 రూపాయలని 12% రేటుతో 72 రోజులకి తీసుకుంటే అయ్యే సాధారణ వడ్డీ ఎంత? 48 రూపాయలు అనేది అవుద్ది. ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. ఓకేనా, ఎప్పుడైనా రోజుల్లో ఇస్తే ఇలా మీరు మార్చుకోవడానికి ట్రై చేయాలి. అర్థమైందా? సో ఈ క్వశ్చన్ చూడండి. ఎంత కాలంలో కొంత సొమ్ము 25% రేటుతో అంతే బోరు వడ్డీని ఇచ్చును అని చెప్పేసి అన్నారు. క్వశ్చన్ చూస్తే చాలా సింపుల్గా ఉంది. ఇక్కడ 25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెప్పితే ఇంకేం ఇవ్వలేదు. మనం సొంతంగా కొంత అమౌంట్ అనేది వేసుకొని చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇలాంటివి చాలామంది విడిచిపెట్టేస్తూ ఉంటారు, అర్థం కాదు. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా చేయొచ్చు. మనం ఇప్పుడు చేద్దాం. చూడండి, ఎంత కాలంలో కొంత సొమ్ము 25% రేటుతో అంతే బోరు వడ్డీ నిచ్చును అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్కి మనం 1000 రూపాయలు అనుకుందాం. ఓకేనా, సో ఇక్కడ పి అనేది 1000 రూపాయలు అనుకుందాం అసలు ఇది. ఓకేనా, సో దీని మీద ఇంతే బోరు వడ్డీ రావాలంట. ఇంతే బోరు వడ్డీ రావాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇలా మనం తీసుకుంటే ఇక్కడ వడ్డీ అనేది మనకి ఈ మధ్యలో వడ్డీ అనేది ఈ అసలుకి సమానంగా రావాలి. ఇంతే బోరు వడ్డీ రావాలి. ఓకేనా, సో అప్పుడు ఇంత వడ్డీ వస్తుంది అంటే ఇక్కడ చూడండి, వడ్డీ ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం ఎంత అవుద్ది? అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ అంటే ఏం చెప్పాం మనం? పి ప్లస్ ఇంట్రెస్ట్ కదా. సో ఇది పి అయితే ఇది ఇంట్రెస్ట్ అయ్యి అప్పుడు మొత్తం ఎంత అవుద్ది? ఇక్కడ 2000 రూపాయలు అనేది అవ్వడం జరుగుద్ది. అర్థమైందా? ఇది 1000 రూపాయలు అయితే ఇంతే ఇంట్రెస్ట్ అంటే దీనికి సమానమైన ఇంట్రెస్ట్ ఇది ఇలా రావాలంటే 2000 రూపాయలు అనేది మనకి మొత్తం అవ్వాలి. ఓకేనా, ఇదంతా ఎప్పుడు 25% ఏంటిదే? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు జరుగుతుంది. ఓకేనా, సో ఓకే, ఇంతవరకు ఓకే. ఇప్పుడు మనకి టైం అనేది అడుగుతున్నారు. ఎంత టైంలో ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మనమే వేసుకున్నాం. మొత్తం క్వశ్చన్లో ఏమీ ఇవ్వలేదు. క్వశ్చన్లో జస్ట్ 25% మాత్రమే ఇచ్చారు. అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకి టైం కావాలి. టైం అంటే ఏంటి? మనకు ఫార్ములా 100 ఇంటూ ఇంట్రెస్ట్ బై పిఆర్.
ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అర్థమైందా? ఇలా వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, జస్ట్ మనం 100 ఇంటూ ఇంట్రెస్ట్ వేసుకుందాం. ఇంట్రెస్ట్ చూడండి, ఇది ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్, ఇది ఇంట్రెస్ట్. అర్థమైందా? 1000 అనేది ఇంట్రెస్ట్. తర్వాత అసలు ఎంత? P 1000, ఇది అసలు, ఇది ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ సేమ్ ఎందుకు వేసుకున్నాం? క్వశ్చన్లో ఏమన్నాడు చూడండి, ఎంత కాలంలో కొంత సొమ్ము 25% రేటుతో అంతే బోరు వడ్డీని ఇచ్చాను అన్నాడు. ఓకేనా? అంతే బోరు వడ్డీ అంటే దీనంత బోరు వడ్డీ, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ చిన్న లాజిక్ పట్టుకుంటే చాలు మీరు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ P వేస్తాం, ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25 వేస్తాం. ఓకేనా? సో ఇక్కడ 1000, ఇక్కడ 1000 కట్ చేసేయండి. 2 25 ఒకటిలో 25 4లేనా? 4ల. సో ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చినట్టు మనకి టైం అనేది 4 సంవత్సరాలు. ఓకేనా? సో ఇక్కడ చూడండి 4 సంవత్సరాలు. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడానికి చూస్తుంటాడు, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. అసలు చేయడానికి ఏ ఆప్షన్స్ ఏం దొరకవు. ఫార్ములా మనకు తెలుసు, ఫార్ములా వేసుకుంటాం, కానీ ఫార్ములాలో సబ్మిట్ చేయడానికి మనకి ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటే ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ అసలు కూడా ఉండదు. సో అప్పుడు మనం ఈజీగా విడిచిపెట్టేస్తాం కాబట్టి ఇలాంటివన్నీ వీళ్ళు ఇస్తుంటారు. ఓకేనా? సో అందుకే ఇక్కడ చూడండి, దీన్ని సింపుల్గా ఎలా చేయాలో కూడా చెప్తా చూడండి. మీరు ఎంత అమౌంట్స్ వేసుకోవద్దు, సింపుల్గా జస్ట్ ఈ 1 వేసుకోండి. ఇక్కడ 1 వేసుకోండి చాలు, 1. ఓకేనా? సో 1కి ఈక్వల్గా మనకు రావాలంటే వడ్డీ ఇంకొకటి వేసుకుంటాం. 1 వెళితే 2 అవుద్ది. ఓకేనా? ఇంతే, ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా 25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ 1 అనేది ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి, టైం కొనుక్కోవాలంటే ఏం చేస్తాం? ఫార్ములా 100 ఇంటూ ఇంట్రెస్ట్, తర్వాత పిఆర్. ఓకేనా? సో ఇప్పుడు టీ ఈజ్ కూడా చూడండి, 100 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇక్కడ 1 బై ఇక్కడ పి ఎంత? అసలు 1 ఇంటూ ఆర్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25%. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ 1కి 1 కట్ అయిపోతే 21 24 వచ్చిందా? 4 సంవత్సరాలు. టైం ఎంత? 4 సంవత్సరాలు. ఓకేనా? ఆప్షన్ బి వచ్చింది కదా? సో యాక్చువల్గా ఇలాగే చెప్తారు, ఇలా చెప్తారు యాక్చువల్గా ఎవరైనా సరే. నేను ఎందుకు అమౌంట్స్ వేసుకున్నా అంటే మీకు అర్థం కావాలి, నీట్గా అర్థం కావాలి. ఓకేనా? సో నీట్గా అర్థం చేసుకోండి. మీరు ఇలా కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఎగ్జామ్స్లో చేసేటప్పుడు ఇలా తొందరగా స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇలా చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్. ఈ క్వశ్చన్ చూడండి, ఎంత కాలంలో అసలు 8% రేటుతో 3 లగును అని చెప్పేసి ఇచ్చాడు. చూడండి, సేమ్ క్వశ్చన్, 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంది క్వశ్చన్లో, ఇంకేమీ లేదు. ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రాబ్లం లాగే చేయాలి. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం మనకి గ్రూప్ డి, రైల్వే సంథింగ్ కొన్ని ఎగ్జామ్స్లో ఇలాంటి సింపుల్వే జస్ట్ సింగిల్ లైన్, డబల్ లైన్ ఉండవే జస్ట్ ఇచ్చి పడేస్తూ ఉంటాడు. మనం అవి విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. సో క్వశ్చన్ మనం నీట్గా చదువుకొని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, అసలు అంటే ఎంతకాలంలో అసలు 8% రేటుతో 3 లగున అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, పి అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎందాకలాగే వేసుకుందాం, 1000 రూపాయలు ఉందనుకుందాం. ఓకేనా? పి అనేది 1000 రూపాయలు ఉంది. ఎంత కాలంలో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఎంతకాలం అంటే టైం మనకి అడుగుతున్నాడు. టైం అనేది మనం చూసుకోవాలి. ఎంతకాలంలో ఇక్కడి నుంచే ఈ 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 3 రెట్లు అవును అంటాడు. ఈ అసలు అనేది 3 రెట్లు అవును అంటాడు. ఓకేనా? సో అంటే ఏంటి, 1000కి 3 రెట్లు అంటే 3000. ఓకేనా? సో 3000 అవుతుంది అంటాడు. ఓకే, సో ఇక్కడ మనం క్లియర్ కట్గా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎంత అవుద్ది. ఇంట్రెస్ట్ లేకపోతే మనం ప్రాబ్లం చేయలేం. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎంత అవుద్ది చూడండి, సింపుల్ ఈజీ. ఇక్కడ చూడండి, ఇది మొత్తం అనుకుంటే, ఇది అసలు అనుకుంటే, ఈ మధ్యలో ఉన్నది ఇంట్రెస్ట్. అర్థమైందా? సో 1000 రూపాయల మీద 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మొత్తం 3 రెట్లు అయితే మొత్తం అనేది ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది 2000 అనేది అవుద్ది. 2000 అవుద్ది. ఎందుకు చూడండి, ఎప్పుడు కూడా మొత్తం ఏ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకు పి చూడండి, పి 1000 రూపాయలు, మొత్తం ఏమో 3000. ఓకేనా? సో మొత్తం 3000, ఇక్కడ 2000 కలిపితేనే 3000 అవుద్ది. సో అలా మనం చూసుకోవాలి. ఈ మొత్తం ఈ ఏ అంటే మొత్తం కదా, మొత్తం 3000 అయితే మనం పి తీసామనుకోండి, అంటే 1000 తీసామనుకోండి, 3000లో 2000 ఉంటుంది. ఇలా మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి క్లియర్గా క్వశ్చన్స్లో ఎవరో మనం అర్థం చేసుకోవాలి. 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే ఇచ్చారు అక్కడ. ఈ 1000 మనమే వేసుకున్నాం, 3000 మనమే వేసుకున్నాం, 2000 కూడా మనమే వేసుకున్నాం. ఓకేనా? ఇది ఇలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఏమడిగాడు, టైంకి ఫార్ములా, కాలానికి ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు చూడండి, 100 ఇంటూ ఇంట్రెస్ట్, తర్వాత పిఆర్ ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 100 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకి, ఇది ఈ 2000, తర్వాత పి అంటే అసలు 1000, ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8, ఇలా వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, 1001 1000. ఓకేనా? సో ఇక్కడ 4 కట్ అవుతుందా, 2 1 2 4 4 1 4 25.
25 సంవత్సరాలు అనేది టైం పడుద్ది. ఓకేనా, 1000 రూపాయలు అనేది మొత్తం 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 3000 అవ్వడానికి ఎంత టైం పడుద్ది? 25 సంవత్సరాలు అనేది పడుద్ది. ఇది ఆన్సర్. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. సో దీన్నే మనం సింపుల్గా ఎలా చేస్తాం? ఈజీ. ఇక్కడ జస్ట్ ఈ అసలు అనేది 1 అనుకుంటే 3 రెట్లు అన్నారు కాబట్టి దీనికి 3 వేసుకుంటాం. మధ్యలో ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది? 2 అవుద్ది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, టైం కావాలి. 100 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత? 1. సారీ 2. ఇంట్రెస్ట్ ఎంత? 2. తర్వాత ఇక్కడ అసలేమో 1. తర్వాత ఇక్కడ చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8. ఓకేనా. సో 2 1 2 2 4 4 1 4 25 వచ్చిందా? 25 సంవత్సరాలు. ఓకేనా, 25 చూడండి ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చేయాలి? లేదు మాకు కొంచెం కాన్సెప్ట్ కూడా అర్థం కావాలంటే ఎలా? అర్థమైందా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ చూడండి, ఎంత కాలంలో అసలు 16% రేటుతో బారు వడ్డీ అసలుకు 2 అని చెప్పేసి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. మనం క్వశ్చన్ నీట్గా చదువుకుంటే సరిపోద్ది. సో ఎంత కాలంలో అసలు అనేది ప్రిన్సిపల్ అనేది 16% రేటుతో బారు వడ్డీ అసలుకు 2 అంటుండ. ఓకేనా. సో బారు వడ్డీ అనేది అసలుకు 2 అవ్వాలంట. ఇప్పుడు చూడండి, పి అనేది సేమ్ మనం 1000 రూపాయలు వేసుకుందాం. పి అనేది, సో ఇక్కడ నుంచి పి అనేది చూడండి, పి అనేది ఇలా వచ్చింది. సో ఇక్కడ పి అనేది ఎంత? 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకి అసలుకి 2 అవ్వాలంట వడ్డీ. అర్థమైందా? అక్కడ చూడండి, బారు వడ్డీ అసలుకు 2 అగును అని చెప్పేసి ఇచ్చాడు. సో బారు వడ్డీ అనేది అసలుకు 2 అంటే ఇక్కడ చూడండి 1000 అనేది నార్మల్గా 1 అనుకుంటే దీనికి 2 ఏమవుద్ది? 2000. ఓకేనా. సో ఇక్కడ బారు వడ్డీ 2000 అవ్వాలి. ఓకేనా. సో అప్పుడు మొత్తం ఎంత అవుద్ది? 3000. ఈ 3000 వేసినా వేయకపోయినా ఒకటే. సో మనం జస్ట్ ఇలా ఆలోచిద్దాం. చూడండి, 1000 రూపాయలు అనేది 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకి 2000 రూపాయలు బారు వడ్డీ అవుద్ది. అయితే అది ఎంత కాలానికి అవుద్ది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో టైం మనకు కావాలి. ఓకేనా. సో టైం కావాలి. ఇది ఇంట్రెస్ట్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. 1000 రూపాయలు ఉన్నది, 2000 అంటే 2 వేసాం. అర్థమైందా? అక్కడ క్వశ్చన్లో మనకి ఇదంతా ఇవ్వలేదు, మనం వేసుకున్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో క్వశ్చన్ ఏమన్నా అన్నాడు? ఎంత కాలంలో అసలు 16% రేటుతో బారు వడ్డీ అసలుకు 2 అన్నాడు. మనం దాన్ని అర్థం చేసుకుని ఇలా వేసుకున్నాం. ఇప్పుడు మనకు టైం కావాలి. టైం అంటే మనకు ఫార్ములా ఏమేస్తాం? 100 ఇంటూ ఇంట్రెస్ట్ బై పిఆర్. ఓకేనా. సో ఇప్పుడు చేయండి దీన్ని. ఈ లాజిక్ మీరు తెలుసుకుంటే సరిపోద్ది. ఇంట్రెస్ట్ ఎంత, అసలు ఎంత, ఇది తెలుసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయినా మనం చేయొచ్చు. సో 100 ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది? 2000 బై ఇక్కడ చూడండి, పి అంటే అసలు 1000, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16. ఓకేనా. సో ఇలా వేసుకున్నాం. మనకు అర్థం కావాలి కాబట్టి ఇలా వేసుకున్నాం. జస్ట్ దీన్ని ఇలా కూడా వేసుకోవచ్చు. 1 ఇంట్రెస్ట్ అనేది 2, 1కి 2 ఎంత? 2. ఓకేనా. సో ఇలా వేసుకుంటాం. ఈ 16% అనేది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా వేసుకుంటాం. టైం కావాలి. సో ఫార్ములా ప్రకారం 100 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది? 2. ఓకేనా. బై అసలు ఎంత? 1 ఇంటూ 16% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా వేసుకుంటాం. ఇప్పుడు దీన్ని కట్ చేయండి. దీన్ని ఫస్ట్ దీన్ని చేద్దాం. సో 2 1 2 8 16. ఓకేనా. 8తో 100ని కట్ చేయాలి. ఎలా వస్తుంది? 8 2 సారీ 8 1 8, ఇంకా 2 ఉంటుంది 20, 8 2 16, ఇంకెక్కడ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. ఓకేనా. సో 4 ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ 4ని పైన వేసుకొని ఈ 8ని కింద వేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి, 4 మళ్ళీ కట్ అవుద్ది. 4 1 4 2. సో 12 1/2 అనేది మనకి ఈ సంవత్సరాలు అనేది టైం వస్తుంది. ఓకే, 12.5 సంవత్సరాలు అనేది మనకి టైం రావడం జరుగుద్ది. సేమ్ ఎక్కడ చేసినా అదే వస్తుంది. చూడండి, 1 1000 200. ఓకే, 2 1 2 8. సో 8 100 సేమ్ వచ్చింది. ఇంకేం లేదు, అదే 100 ఇక్కడ 8 వచ్చింది. చేస్తే ఇలా వస్తుంది 12.5. ఓకేనా. సో ఎలా వేసుకున్నాం మనం? ఇక్కడ భిన్నాల్లో ఇచ్చారు కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ భిన్నాల్లో ఇవ్వలేదు. 12.5 ఎలా రాస్తాం? 12.5 సంవత్సరాలుగా రాయొచ్చా? ఇది ఇలా ఇక్కడ ఎలా చేయాలో చెప్తే చూడండి. ఒకవేళ ఇలా పాయింట్స్లో ఇస్తే మనం ఇలా చేయొచ్చు. చూడండి, 8 1 8, ఇక్కడ 2 ఉంటుంది 20. సో 8 2 16, ఇంకెక్కడ 4 ఉంటుంది. ఇక్కడ పాయింట్ పెట్టి ఇక్కడ 0 పెట్టుకుంటే 8 5 40 వచ్చిందా? 12.5 12.5. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఆప్షన్స్లో ఏది ఇచ్చారో దానికి రిలేటెడ్గా మనం చేసుకుంటే ఈజీ అవుద్ది. సో అందుకు ఫస్ట్ ఇలా చేశాను. ఓకేనా. సో ఇది కంప్లీట్గా ఇలా మీరు ప్రాసెస్ అనేది అర్థం చేసుకోవాలి, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఓకేనా. సో ఆప్షన్ ఇప్పుడు ఏమవుద్ది మనకి? సి, 12.5 సంవత్సరాలు అనేది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్,
ఎంత కాలంలో అరువు తెచ్చిన సొమ్ము 10% రేటుతో అసలుకు 4 వంతులు అగును అంటుండు. ఓకేనా? సో ఎప్పుడైనా గమనించండి ఇలాంటి క్వశ్చన్స్, ఎందుకంటే ఒక 3-4 మోడల్స్ చెప్పాను, డిఫరెంట్గా అడుగుతుంటాడు. మనకి ఒకటే ఇస్తాడు అక్కడ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ టైం కానీ ఏదో ఒకటే ఇస్తుంటాడు. మనం దాన్ని మన సొంత తెలివితేటలతో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అన్నీ ఇచ్చేసి ఒకటి కొనుక్కోమంటే ఎవరైనా కొనుక్కుంటారు. సో అలా కాకుండా ఇలా ఇస్తుంటాడు. అందుకే ఇన్ని మోడల్స్ చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఎంత కాలంలో అరువు తెచ్చిన సొమ్ము అంటున్నాడు. అరువు తెచ్చిన సొమ్ము అన్న, అప్పుగా ఇచ్చిన సొమ్ము అన్న, అప్పుగా తీసుకొచ్చిన సొమ్ము అన్న మొత్తం కూడా మనకి అసలు అవుద్ది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అరువు తెచ్చిన సొమ్ము 10% రేటుతో అసలుకు 4 వంతులు అగును అంటాడు. ఎంత కాలంలో అన్నాడు, సేమ్ టైం అడుగుతాడు. ఎంత కాలంలో 4 వంతులు అగును అంటాడు. ఓకేనా? సో అరువు తెచ్చిన సొమ్ము 10% రేటుతో 10% రేటుతో అసలుకు 4 వంతులు అగును అంటాడు. ఓకేనా? సో ఇక్కడ పి మనకి 1 అనుకుంటే సింపుల్గా వేసేస్తున్నా చూడండి. ఈ అసలుకి ఇది 4 వంతులు అగును అంటాడు. ఓకేనా? సో 4 వంతులు అగును ఎంత కాలానికి అంటాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఓకేనా? ఎంతకాలం ఇచ్చాడు. ఇక్కడ వడ్డీ అప్పుడు ఎంత అవుద్ది? 3 అవుద్ది. ఓకేనా? సో వడ్డీ 3 అవుద్ది. ఇప్పుడు చూడండి, మనకి టైం కావాలి. ఎంత టైం? ఓకే. సో టైంకి ఫార్ములా 100 ఇంటూ ఇంట్రెస్ట్ బై పిఆర్. ఓకే. సో ఇప్పుడు చూడండి, 100 ఇంటూ ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ మనకు కావాలి. ఇంట్రెస్ట్ అంటే 3 బై ఇది చూడండి 1 అసలు ఇది. ఓకే, ప్రిన్సిపల్. ఆరేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ 0కి 0 కట్ చేద్దాం. 10 ఇంటూ 3 30 సంవత్సరాలు అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా? సో 30 సంవత్సరాలు. మీకు స్టార్టింగ్ నుంచి నేను ఇదే మెథడ్ చెప్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు మీరు. అందుకే నేను అమౌంట్స్ వేసుకున్నా. ఇక్కడ మీరు 1 లక్ష రూపాయలు వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు అర్థం అవ్వాలంటే కాన్సెప్ట్. ఇక్కడ 1 లక్ష వేసుకుంటారు. ఓకేనా? సో అప్పుడు ఇది ఇక్కడ ఏమవుద్ది? 4 లక్షలు అవుద్ది. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఏమో అప్పుడు 3 లక్షలు అవుద్ది. అర్థమైందా? సో 30 సంవత్సరాలకి అప్పుడు ఇలా వస్తుంది. ఇలా చేసుకున్నా అంతే. ఓకే. సో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఏమి అడుగుతుండో. ఒక్కసారి ఇంట్రెస్ట్ డబుల్ అవుతుంది అంటుండో, అసలుకి ఇంట్రెస్ట్ ఏమో డబుల్ అవుతుంది అని ఇస్తుండో, ఒక్కసారి ఏమో అసలు ఈ మొత్తం ఏమో ఇలా ఇస్తాండి ఈ క్వశ్చన్ లాగా. ఓకేనా? సో అందుకే మీరు క్వశ్చన్ నీట్గా చదివితే ఆన్సర్ ఈజీగా తీసుకురావచ్చు. ఓకే. సో ఈ క్వశ్చన్ చూడండి, నెలకు 100 రూపాయలకు 1 రూపాయి చొప్పున 500 రూపాయలకు 3 నెలలకు అయ్యే వడ్డీ ఎంత? ఓకే, కొంచెం డిఫరెంట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఓకే. సో ఇప్పుడు చేద్దాం. చూడండి, 100 రూపాయలు ఉంది. 100 రూపాయలకి చూడండి, నెలకు 100 రూపాయలకు 1 రూపాయి చొప్పున 500 రూపాయలకి 3 నెలలకు అయ్యే వడ్డీ ఎంత అంటుండవు. సింపుల్గా చేద్దాం. సింపుల్గా పి ఉంది. అసలు అనేది మనకి జస్ట్ 100 రూపాయలు కాదు, అక్కడ 500 ఇచ్చాడు. మనం జస్ట్ మీకు అర్థం కావడం కోసం వేసుకున్నాం. పి తీసేద్దాం రండి. అయితే చూడండి, క్లియర్గా వినాలి. 100 రూపాయలకి 1 రూపాయి వడ్డీ. అర్థమవుతుందా? 100 రూపాయలకి 1 రూపాయి వడ్డీ. అప్పుడు 500 రూపాయలకి ఎంత అవుద్ది వడ్డీ? 5 రూపాయలు అవుద్ది. ఇది 1 రూపాయి, ఇది 5 రూపాయలు. అర్థమైందా? సింపుల్, చాలా సింపుల్. 100 రూపాయలకి ప్రతి 100 రూపాయలకి 1 రూపాయి అనేది వడ్డీ పడుతుంది. అప్పుడు 500 రూపాయలు ఉన్నప్పుడు 500 ఎన్ని 5లు ఉంటాయి? 500 ఎన్ని 100లు ఉంటాయి? 5 ఉంటాయి. సో 5 రూపాయలు. ఓకేనా? 100కి 1 రూపాయి అయినప్పుడు 500కి 5 రూపాయలు అనేది అవుద్ది. ఎక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఇంకొక పాయింట్ అడుగుతున్నాడు చూడండి, 3 నెలలకు అయ్యే వడ్డీ ఎంత అంటుండ. ఓకేనా? సో 3 నెలలకు అయ్యే వడ్డీ ఎంత చూడండి. ఇంటూ 3 చేసిన 15 వస్తుంది, 15 రూపాయలు. లేదు, అలా కాకుండా 3 నెలలు కాబట్టి, ఇది 1 నెల కాబట్టి 500. సో 3 నెలలకి ఎలా మనం లెక్కలేస్తాం? ఇదొకటి, ఇదొకటి. ఓకేనా? సో అప్పుడు ఇదొక 5, దీనికి ఒక 5, దీనికి ఒక 5, 3 5లు 15. ఓకే, ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఆన్సర్ ఏమవుతుంది మనకి? 15 రూపాయలు అనేది అవుద్ది. ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్గా మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1 రూపాయి ఇచ్చేసారు, పర్సంటేజెస్లో ఇవ్వలేదు. రూపాయి ఇచ్చారు కాబట్టి మనం నెలతో డైరెక్ట్గా ఇంటూ అనేది చేయాల్సి వచ్చింది, చేసాం. ఓకేనా? సో ఇలాంటి సింపుల్గా కూడా అడుగుతుంటాడు, చూసుకోవాలి కొంచెం. సో ఈ క్వశ్చన్ చూడండి, 1 రూపాయికి నెలకు 1 పైసా చొప్పున 125 రూపాయలకు 8 నెలలకు అయ్యే వడ్డీ ఎంత అన్నాడు. ఓకేనా? సో చూడండి, సింపుల్ క్వశ్చన్, కాకపోతే చాలామందికి అర్థం కాదు, కొత్తగా కూడా ఉంటుంది. 1 రూపాయికంట 1 పైసా అంట ఇంట్రెస్ట్ అంట. ఓకేనా? సో 125 రూపాయలకి మరి 8 నెలలకు అయ్యే వడ్డీ ఎంత అంటుండ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్కి 1 రూపాయి ఉంది. 1 రూపాయికేమో 1 పైసా అనేది మనకి వడ్డీ అనేది పడుతుంది. 1 రూపాయికి 1 పైసా అనేది వడ్డీ పడుతుంది. సో 125 రూపాయలు అనేది ఉంది. ఈ 125కి మరి ఎన్ని పైసలు పడతాయి వడ్డీ? 125 పైసలు అనేవి పడతాయి. అర్థమైందా? 1 రూపాయికి 1 పైసా అయితే 125 రూపాయలకి 125 పైసలే వడ్డీ అనేది వస్తుంటుంది. సో 1 పైసా అంటే అసలు మనకు చూడండి, 1 రూపాయి అంటే ఎంత? 100 పైసలు. అర్థమైందా? 100 పైసలు. అర్థమైందా? సో 100 పైసలు కాబట్టి ఈ 125 అంటే మనకి ఏం చెప్పుకోవచ్చు అప్పుడు దీన్ని? 1 రూపాయి
25 పైసలుగా చెప్పుకోవచ్చు, లేదా 125 పైసలకు కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది మీరు కొంచెం అర్థం చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏమడుగుతాడు, 8 నెలలకు, ఓకేనా, 8 నెలలకు అయ్యే వడ్డీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, సో వడ్డీ ఎంత, అప్పుడు 8 నెలలకు ఎంత వడ్డీ అవుద్ది, ఇది 1 నెలది, అర్థమైంది, ఇది 1 నెలది. సో ₹1.25 అనేది ₹1.25 అనేది 1 నెలకు వస్తుంది. అలాంటిది 8 నెలలకు మనకు కావాలి. సో 1.25 పైసా ఇంటూ 8 నెలలకు కావాలి. చేయండి. 8 5 40 04, 8 ఏళ్ళ 16, 16 4 20. ఓకేనా, ఇక్కడ 2 ఉంటుంది, ఇంకా 8 1 8 2 10. ఇక్కడ చూడండి 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, 1 2. సో ఇక్కడ మనం పెడతాం. ₹10 అనేది మనకి ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. ఓకేనా, సో ₹10 అనేది ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. లేదు మాకు ఫార్ములా వేసుకొని చేసుకుంటామన్నా కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, ఎప్పుడైనా సరే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ₹1 ఈజ్ ఈక్వల్ టు 100 పైసా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే అప్పుడు మనం ఈజీగా ఇలా చేస్తాం. అర్థమైందా, సింపుల్ క్వశ్చన్సే, కాకపోతే ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. సో ఇక్కడ ₹10 అనేది మనకి రైట్ ఆన్సర్ రావడం జరుగుద్ది. ఇలా మీరు ఈజీగా ఎప్పుడైనా పైసలు రూపాయలు ఇస్తే ఇలాగే వేసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా, సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, నెలకు ₹1కి 1.5 పైసా చొప్పున ₹200కు 21 నెలలకు అయ్యే వడ్డీని కొనుక్కోండి అని చెప్పేసి ఇచ్చారు. చూడండి, మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే. సో ₹1కి 1.5 అంటే 1/2 వేసుకోవచ్చు, లేదంటే 1.5 కూడా వేసుకోవచ్చు. ఓకేనా, సో ₹1కి 1.5 పైసా అంట వడ్డీ ఇస్తున్నారంట. ఓకేనా, సో ఇలా ఇస్తే ₹200కి ఎంత వస్తుంది, అలాగే 21 నెలలకి ఎంత వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మనం ఎలా చేయొచ్చు, ₹1కి 1.5 అయితే ₹200కి ఎన్ని పైసలు అవుతాయి. సో సింపుల్గా చేయొచ్చు. ₹1కి 1.5 అయితే ₹2కి జస్ట్ ₹2కి ఎంత అవుద్ది, 2 × 1.5 చేస్తే మనకి 3 వస్తుంది. ఓకేనా, సో 3 పైసలు వస్తాయి. లేదంటే 1 పైస చూడండి, ₹1కి 1.5, ఈ 1.5ని 1.5గా రాసుకుంటాను. సో ఇంకొక 1.5 వేసుకుంటే మనకి ఇది మొత్తం ఈ 2 కలిపితే 10, 5 5 10. ఇక్కడ ఇంకో 1 ఉంటుంది, ఆ 1 ఇక్కడ వేస్తే 1 2 3. ఓకేనా, సో ఇక్కడ పాయింట్ ఉంది, పాయింట్ పెడతాం. 3 పైసలు అనేది వస్తుంది. సో ఇది ₹1, ఇది ₹1, ₹2కి. ఓకేనా, సో ఇంట్రెస్ట్ వచ్చేసి 3 పైసలు అనేది వస్తుంది. ఇలా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో లేదంటే ఇలా వేసుకున్నా ఓకే. సో 3 పైసలు, సో 3 పైసలు వస్తుంది కాబట్టి ఇప్పుడు ₹200కి ఎంత వస్తుంది, ఇక్కడ ₹1కి 1.5 పైసా అయినప్పుడు ₹2కి మనం జస్ట్ 3 పైసలు అనేది వస్తుందని తెలుసుకున్నాం. ఇప్పుడు ₹200కి ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇలా మనకు రావాలంటే ఈ 2 అనేవి 200లో ఎన్ని ఉంటాయో కొనుక్కోవాలి. ఓకేనా, సో ఇప్పుడు ఈ 200లో ఈ 2 ఎన్ని ఉంటాయి, 2 1s 2 100s. ఓకేనా, సో 100 టైమ్స్ అనేవి ఉంటాయి. ఈ 2 అనేవి ఎన్ని ఉంటాయి, 100 ఉంటాయి. సో ఇప్పుడు ఈ 100 ఇంటూ ఈ 3 పైసలు, ఇది పైసలు గుర్తుపెట్టుకోండి, రూపాయలు కాదు పైసలు. ఓకే, సో ఈ 3 పైసలను మనం ఇంటూ చేస్తే మొత్తం 300 పైసలు అనేది వస్తుంది. ఓకేనా, సో ₹1 అంటే మనకి 100 పైసలకి సమానం. సో అప్పుడు ఈ 300 పైసలు అంటే మనకి ఎంత అవుతుంది, ₹3 అవుతుంది. ఓకేనా, సో ₹3. సో ఈ ₹200 అనేది మనకి అంటే ఈ ₹200కి మొత్తం ₹3 ఇంట్రెస్ట్ వడ్డీ అనేది రావడం జరుగుద్ది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ క్వశ్చన్, మీకు అర్థం అవ్వాలని ఎలా అన్ని రకాలుగా వేస్తున్నా కానీ సింపుల్గా చేయొచ్చు. ₹1కి 1.5 అయితే ₹2కి ₹1కి 1.5 పైసా ఇంట్రెస్ట్ అయితే ₹2కి 3 పైసలు అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. సో అలాంటి 2 అనేవి 200 ఎన్ని ఉంటాయి, 100s ఉంటాయి. సో అందుకే ఈ 100 ఇంటూ మనం 3 చేస్తే అంటే పైసలతో చేస్తే మొత్తం 300 పైసలు వస్తుంది. ఓకేనా, సో ₹1 అంటే 100 పైసలు, మరి 300 పైసలు అంటే ఎంత, ₹3. ఓకేనా, సో అందుకే ₹3 అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు క్వశ్చన్లో ఇంకొంచెం ఇచ్చారు చూడండి, ఇక్కడ 21 నెలలకు అయ్యే వడ్డీని కొనుక్కోండి అంటుండవు. ఓకేనా, సో ఈ ₹200కి ₹3 అనేది వడ్డీ అయితే మొత్తం 21 నెలలు అనేది ఉంచారంట. సో 21 నెలలు అంటే ఎంత వస్తుంది, 3 × 21 చేస్తే వచ్చేస్తుంది మనకు. చూడండి, 3 1 3, 3 6, ₹63 అనేది వడ్డీగా రావడం జరుగుద్ది. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా చేయడానికి ట్రై చేయాలి. నేను మీకు అర్థం అవ్వాలని ఇవన్నీ చేస్తున్నా కానీ ఇదంతా చేయాల్సిన పని కూడా లేదు, సింపుల్గా చేయొచ్చు. ఓకేనా, సో ₹63 అనేది మనకి రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. ఓకేనా, సో స్క్రీన్ మీద మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను, సింపుల్ ప్రాబ్లం, చాలా బేసిక్ ప్రాబ్లం ఇస్తాను. దానికి ఆన్సర్ మీరు చేసి కామెంట్లో రాయడానికి ట్రై చేయండి. ఓకేనా, అలాగే వీడియోస్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి, ఎన్టీపీసీకి, పోలీస్, అలాగే ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అయితే
ఈ అర్థమెటిక్ క్లాసెస్ అనేవి వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీ యొక్క ప్రోత్సాహం గట్టిగా ఉంటే మనం మళ్ళీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేయడానికి అవుద్ది, లేకపోతే కష్టమే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.